హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియో వచ్చేసి రంజాన్ స్పెషల్ షీర్ కుర్మా చూపించబోతున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకు తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. పక్కా కొలతలతో ఈ విధంగా ట్రై చేసి చూడండి. తప్పకుండా మీరు కూడా చాలా బాగా చేస్తారు. ఇందుకు కావాల్సినవి ఫస్ట్ 6 అవర్స్ పాటు మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ని నానబెట్టుకోవాలి. మీకు నచ్చినవి ఇంట్లో ఉన్నవి ఏవైనా సరే ఇలాగా 6 అవర్స్ పాటు నానబెట్టుకొని నానిన తర్వాత ఇలాగ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి తప్పకుండా యాడ్ చేయాల్సిన ఇంగ్రీడియంట్ వచ్చేసి చీరంజి పప్పు అండి. ఇది లేకపోయినా స్కిప్ చేయొచ్చు, ఉంటే బాగుంటుంది. అలాగే సేమియా కాదండి, సివయ్య అని సన్నగా దొరుకుతుంది కట్టల్లాగా. ఏ సూపర్ మార్కెట్లో అడిగినా మీకు ఇస్తారు. సో అది తెచ్చుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు ఒక గిన్నెను కానీ ప్యాన్ కానీ పెట్టుకొని గీని యాడ్ చేసుకోవాలి. గీ మెల్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి డ్రై ఫ్రూట్స్ని కట్ చేసి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకే మనం కిస్మిస్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకొని ఉంచుకోండి. ఇప్పుడు ఇందులోకి సివయ్యాని యాడ్ చేసుకొని ఒక 2 నుంచి 3 సెకండ్ల వరకు ఫ్రై చేసుకోండి. నేను రోస్టెడ్ తీసుకున్నాను కాబట్టి 2 నుంచి 3 సెకండ్లు సరిపోతుంది. దీనిలోనే వైట్ కలర్ కూడా దొరుకుతుంది, అదైతే రోస్టెడ్ కాదండి. అదైతే కొంతసేపు మన సేమియాని ఎలా అయితే ఫ్రై చేసుకుంటామో అలాగా ఫ్రై చేసుకోవాలి. దీన్ని కూడా వేయించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత 1 కప్పు సేవియాకి 3 కప్పుల పాలు పడుతుంది. ఇలాగా 3 కప్పుల పాలని వేసుకొని పాలని కాచుకోవాలి. పాలని ఒక పొంగు వచ్చేంత వరకు కాచుకోవాలి. ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత ఒక 2 నిమిషాలు పాలు కాగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 3 నుంచి 4 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి. అంటే మీ టేస్ట్కి తగినట్టుగా 3 నుంచి 4 టేబుల్ స్పూన్స్ని యాడ్ చేసుకోండి. అలాగే 3 నుంచి 4 టేబుల్ స్పూన్స్ వరకు కండెన్స్డ్ మిల్క్ కూడా యాడ్ చేసుకోవాలి. ఒకవేళ కండెన్స్డ్ మిల్క్ లేకపోతే పాల పొడి కానీ కోవా కానీ మీ ఇష్టం ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఇవి ఏవి లేకపోయినా ఓన్లీ షుగర్తో అయినా చేసుకోవచ్చు. ఇలాగా పాలు కొంచెం కాగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అండ్ సివయ్యాని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత 2-3 నిమిషాల్లోనే ఇది కుక్ అవుతుందండి. ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలాగా సేమియా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోండి. ఇది కొద్దిగా పలుచగా ఉన్నప్పుడే దించేయాలండి, తర్వాత చిక్కబడుతుంది. సో నేనైతే ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.